రెండు చట్టసభల్లో అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని రైతుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. వెలగపూడి దీక్షా శిబిరం వద్ద రైతులు బాణాసంచా కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి తల్లి విగ్రహానికి, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అమరావతి ప్రాంత అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టినా కష్టాలను గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. ఇంత జరిగినా కూడా రాజధానిపై జగన్ చేస్తోన్న వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. కళ నెరవేరింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేలో భాగంగా ఏదైతే రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లోని దీనికి సంబంధించిన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో అమరావతి రైతులందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉద్యమం టైంలోని రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, ప్రధానంగా మహిళలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించే సమయంలో భాగంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రైతులందరూ కూడా ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చి తమ హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. రోడ్ల మీదకి వచ్చి పాలాభిషేకాలు, దాంతోపాటు బాణాసంచాలు, స్వీట్లు పెంచుకుంటూ రైతులందరూ కూడా తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ప్రదేశం ఏదైతుందో ఇది వెలగపూడి. ఈ వెలగపూడిలోని ప్రధానంగా గతంలో ఇదే ప్రాంతంలోని ఉద్యమం సమయంలోని పెద్ద ఎత్తున రైతులు తమ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ అమరావతికి సంబంధించిన చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉమ్మడి సభల్లో కూడా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోని దీనిపై రైతులు మాత్రం తీవ్రస్థాయిలో హర్షం మాత్రం వ్యక్తం చేస్తారు. మందుపతి రైతులు ఉన్నారు. ఎలా అనుకుంటున్నారు? ఉద్యమం చేసే భారీ ఎత్తున దాదాపు 1631 రోజుల పాటు ఉద్యమం చేశారు. ప్రస్తుతం అది నెరవేరింది. ఏమనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా, పట్టలేనంత ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రోజులు నుంచి పడ్డ బాధలన్నీ కూడా మర్చిపోయి, ఇన్ని రోజుల నుంచి మేము 1631 రోజు దీక్ష చేసి నానా ఇబ్బందులు పడ్డాం. అసలు కంటి నిండా నిద్రపోయారు. మరీ ఆ రోజుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ప్రకటించిన తొలినాళ్ళలో దాదాపు ఒక 3-4 నెలలు అయితే కంటి మీద కునుకులేదు. కడుపు నిండా అసలు కడుపు నిండా కాదు, తిండి అనేది మర్చిపోయి అసలు ఈ దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేశాడా అని దాంతో సతమతమై నానా ఇబ్బందులు పడి 1631 రోజు దీక్ష చేసాం. దీక్షను కూడా ప్రతిరోజు భగ్నం చేయటమే. మేమేమి అరాచకం చేయలేదు, ఎవరిని గవర్నమెంట్ మీద రౌడీయజం చేయలేదు, ఏమి చేయలేదు. ఒక్క వాల్ పోస్టర్ కూడా చింతలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నినాదం కూడా చేయకపోయినా కూడా మాకు రాజధాని కావాలి, మాకు అమరావతి రాజధాని కావాలనే నినాదంతో మేము దీక్ష చేసాం 1631 రోజు. అయినా కూడా మనిషి కనికరం లేకుండా అట్లా దీక్షలు కూడా చేయనీయకుండా చివరికి ఆడవాళ్ళని చీరలు పట్టుకొని లాగాడు. వాళ్ళ చీరల మీద కామెంట్ చేశాడు. మగవాళ్ళ బట్టల మీద టీషర్ట్లు వేసుకునే వాడిని కామెంట్ చేశాడు. చెయ్యరాని పనులన్నీ దుష్టశక్తులు. ఆ రోజు రాక్షసుల పాలన ఎట్లా ఉందో అంత పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి పాలన నుంచి విముక్తి కలిగించుకొని ఈ మళ్ళీ చట్టబద్ధత అయినా కూడా ఇప్పుడు చట్టబద్ధత అయితే ఏం చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? నిన్న ప్రెస్ మీట్లో ఆయన అసెంబ్లీలో పెట్టి బిల్లు పెట్టి పాస్ చేసుకున్నాడు. మళ్ళీ అదే అసెంబ్లీ పెట్టి బిల్లు రద్దు చేసుకోలేమా అని అంటున్నాడు. అంటే ఇంకా నువ్వు అధికారంలోకి వస్తావు, మళ్ళీ బిల్లు పెట్టి రద్దు చేస్తా. పార్లమెంట్లో ఎగువ సభలో దిగువ సభలో పాస్ అయిన బిల్లుని, రాష్ట్రపతి ఆమోదం సంతకం చేసిన బిల్లుని నువ్వు మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెట్టి రద్దు చేస్తా. నీకు ఇంకా ఈ రాష్ట్రంలో నీకు మళ్ళీ పుట్టగతులు ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఎలక్షన్లో నిలబడటం, నీకు ఓట్లు వేయటం, మాకేమన్నా బుద్ధి జ్ఞానం లేకపోతే, ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో బుద్ధి జ్ఞానం లేకపోతే నిన్ను మళ్ళీ రాష్ట్రంలో తిరగనిచ్చాను, నీకు ఓట్లు వేయటం చేస్తారు. అంతేగాని అసలు నువ్వు రేపు పాదయాత్ర అంటున్నావు, రేపు పాదయాత్ర చేసి చూద్దాం. పాదయాత్రలో ఇదే నినాదంతో చేయి. ఇదే నినాదంతో నేను మళ్ళీ బిల్లుని అమరావతి రాజధాని రద్దు చేస్తాను, ఆ బిల్లుని రద్దు చేస్తాను, మళ్ళీ కొత్త రాజధాని బత్త ఏదో చెప్పావుగా, మావిగానో ఏదో ఆ గన్ను ఏదో పెట్టు. ఆ గన్ను నినాదం మీద నువ్వు పాదయాత్ర చేసి తిరుగు. ఎలక్షన్ నిలబడిందా కొద్దు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ మహిళలు నిన్ను చెప్పులు చాంతాలతో కొట్టకపోతే అప్పుడు అడుగు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు బుద్ధి లేకుండా మాట్లాడితే నువ్వు మాజీ ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా అది కాకుండా సాటి మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మీ పార్టీ వాళ్ళ ప్రవర్తన, నీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇది చాలా దుర్మార్గంగా మాట్లాడావు. ఆ దుర్మార్గతను ఇప్పటికైనా మానుకుంటే మనిషిగా నా మిగులుతావు. ఎటు నువ్వు అధికారం కాదు కదా,
కనీసం ఈ 11 సీట్లు కూడా రావు, అవి పోతాయి. కానీ ఈ పరిస్థితిలో అతని గురించి చెప్పుకునే కంటే కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. పట్టణంత సంతోషంతో రాష్ట్ర ప్రజలంతా కూడా పండుగ చేసుకునే రోజు ఇది. దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ రాజధానికి చట్టబద్ధత వచ్చింది అంటే అమరావతి ఇది రాష్ట్ర ప్రజల గొప్పతనం అండి. ఇది మా ఒక్క గొప్పతనం కాదు, రాష్ట్ర ప్రజల గొప్పతనం. అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు, అందరూ దేశంలోనే కోరుకున్నారు కాబట్టి ఈ చట్టబద్ధత వచ్చింది. అందరికీ మేము చాలా రుణపడి ఉన్నాం. మీరు చెప్పండి, 2 సభల్లో, ఎందుకంటే ఉమ్మడి 2 సభల్లో కూడా లోక్సభ రాజ్యసభ ఏకగ్రీవంగా అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏమనుకుంటున్నారు? 40 పార్టీలు ఆమోదించినాయండి. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప పార్టీలు మొత్తం రాజ్యసభలో ఉన్నాయి కానీ పార్లమెంట్లో ఉన్నాయి కానీ మొత్తం చేశారండి. మా ఠాగూర్ గారు కూడా చెప్పాడు. 19లో మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాడో ఠాగూర్ గారు కూడా చట్టసభల్లో కూడా అదే చెప్పాడు. ఏకైక రాజధాని అమరావతి, అమరావతిని ఎవడు కదిలియడానికి వెళ్ళలేదు, అది అమరావతి అని ఆయన చట్టసభలో ఒప్పుకున్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా ముంగల్ నీ కుటుంబాన్ని చూడు బాబు నువ్వు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా చెబుతున్నాను. నీ కుటుంబాన్ని చూడు ముంగల్, నీ తల్లికి బోబెట్టు, నీ చెల్లినేమో ఇంట్లో ఉన్నాయో, నీ చెల్లిని ఇంటికి రానివ్వు. ఏం చేద్దాం అనుకున్నా నువ్వు? ఇంట్లో చల్లడం అంటే ఈదులో చల్లుతాడు. నువ్వు ఇంకా వచ్చి ఏంది మావిగానికి ఇంకొక అర్థం ఉంది చెప్పనా? అయితే మాకు సభ్యత ఉంది, మేము చెప్పలేవులే. కానీ నీ అంత మూర్ఖుడు, నీ అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టకూడదు. ఈ రాష్ట్రంలో కాదు, 29 రాష్ట్రాల్లో ఎక్కడా పుట్టకూడదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ పతనానికి నాంది ఇది. నువ్వు రేపు ఎమ్మెల్యే టికెట్ కూడా గెలవు. పులివెందుల రెడ్డి తిరిగి రద్దు అయింది అంటున్నారు. నువ్వు ఎక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు, తెలుసా? గుర్తుపెట్టుకో. మనిషి మానవత్వంగా బతకడం నేర్చుకో, అంతేగాని ఏదో కోణంలో బతకడం నేర్చుకోబాకు. ఇప్పుడు ఇలాగ చేసింది నువ్వు అదే. ఏం చేసావు నువ్వు? అందరినీ బేడీ లేపించావు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఎస్సీలకి బేడీ లేపించావు. నీ ఇష్టానుసారం చేసావు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకో, జాగ్రత్తగా బతకడం నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకున్నావేమో నీ 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 బాబాయ్ కేసులు ఇంతవరకు నువ్వు బయటికి తీలా, నువ్వు చేయలేకపోయావు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర మహిళలు కాపాడుతావు. నువ్వు మహిళలు కాపాడే నైజం ఇది మాత్రం కాదు. ముంగల మెయిన్ నీ కుటుంబాన్ని కాపాడుకో. నువ్వు మళ్ళీ రాజ్యాంగం తెలియదు నీకు. రాజ్యాంగం తెలిస్తే నువ్వు నిన్ననే చెప్పేవాడివి. ఆ మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? మిథున్ రెడ్డి గారికి వచ్చిన మాటలు అయ్యానా? అందరు నవ్వుతున్నారా? భారతదేశం మొత్తం నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, మిమ్మల్ని మీ పార్టీని చూసి. గుర్తుపెట్టుకో, ఎక్కడైనా జై అమరావతి, జై జై అమరావతి. అమరావతిలో ఏదో భారీగా అవినీతి జరిగింది, భారీ మొత్తంలో అవినీతి చేశారనే ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారు. దానికి ఏమంటారు? ఎవడండి అమరావతిలో అవినీతి చేసింది? అవినీతి చేసిందే వాళ్ళు. వైసీపీ వాళ్ళు అవినీతి చేసింది అమరావతిలో. తెలుగుదేశం అవినీతి ఏం చేయాల. మా పార్టీ ఎదురుగా అధికారంలో లేదనుకో, ఒక ఎమ్మెల్యే కూడా లేడు మాకు. తెలుగుదేశం పార్టీ అక్కడ అవినీతి చేయాల. రోడ్లు తోమినా, ఇనుము ఎత్తుపోయినా, సిమెంట్ కట్టలు ఎత్తుపోయినా మొత్తం అవినీతి చేసింది వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మంది మాగందులు వాళ్ళే. ఇక మరి ఇక్కడ ఎంపీ కూడా మరి అందరూ చేశారు తప్ప చంద్రబాబు నాయుడుకి అవినీతి అంటే తెలియదండి. ఆయన చేతనైతే మంచి చేస్తాడు, చేత కాదు ఇంట్లో పనుకుంటాడు. ఈ 2 పాయింట్లు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ చట్టబద్ధత అయింది. ఇంకొకడైతే ఎవడైనా సరే, మా రాహుల్ గాంధీ అయినా కానీ ఇలా చట్టబద్ధత చేయలేడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ చంద్రబాబు గారు. ఆయన ఇందిరాగాంధీ దగ్గర పెరిగినాడు. ఒకవేళ మీరు అందరూ ఏదైనా అనుకోవచ్చు, ఇందిరాగాంధీ దగ్గర పెరిగినాడు. ఓనామాలో ఇందిరాగాంధీ గారి దగ్గర రాసుకున్నాడు. అందుకని ఆయన ఇవాళ ఏదైనా చేస్తాడు. మన రాష్ట్రం ఇంకొకసారి గెలిస్తే చంద్రబాబు గారు అభివృద్ధి చెందింది మన రాష్ట్రం. అదంతా మీరు గమనించాలి రాష్ట్ర ప్రజలు. అంతే తప్ప ఎక్కడికో బాధ చుక్కలు చూపిస్తామంటే ఆ చుక్కలు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మంచికి బాటలు వేయండి. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి రైతుల ప్రధాన కళ నెరవేరింది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో అమరావతి కళ నెరవేరిందండి. అమరావతి అనేది అజరామరం. అమరావతి అమరారామంలో ప్రథమారామం. ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం అమరలింగేశ్వర స్వామి. ఇక్కడ 2014లోనే రాజధానిగా 10 నుంచి 19 దాకా అద్భుతమైన పాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విధ్వంస పాలన చేసి రాజధాని 3 రాజధానులని 3 మొక్కలాటాడి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ప్రజల చేత ఆగ్రహానికి గురే 11 సీట్ల పరిమితమైన ఇంకా బుద్ధి రాలేదు. నిన్న కూడా పార్లమెంట్లో వైసీపీ సభ్యులు పశ్చాత్తాపం లేకుండా వాకౌట్ చేసి వెళ్ళడం అనేది యావత్ దేశ ప్రజలంతా కూడా చూశారు. కావున ఆంధ్రప్రదేశ్ చెందిన 5 కోట్ల మంది ప్రజానీకం ఇవాళ అమరావతి విషయంలో చాలా సంతోషంగా హ్యాపీగా సంబరాలు యావత్ ప్రపంచంలోనే ఉన్న తెలుగు వాళ్ళు చేసుకుంటున్నారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కూడా మద్దతుగా నిలిచి సపోర్ట్ చేసింది పార్లమెంట్లో. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి,
అమిత్ షా గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెలగపూడి శిబిరంలో మనం చూసుకోవచ్చు, రైతులందరూ కూడా అమరావతి తల్లి ఏదైతే ఉందో ఇది అమరావతి రైతులకు సాక్షిగా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోని శిబిరంలోనే ఎన్నో నిరసనలు, ఉద్యమంలోని ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా ఇందులో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని రైతులు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైతే ఇటు పాలాభిషేకాలు, బాణాసంచాలు, స్వీట్లు పంచుకోవడం అనేది వెనకాల చాలా కష్టం ఉంది. ఎందుకంటే 1631 రోజుల పాటు ఎంతో ఉద్యమంలోని ఎన్నో కష్టాలు కూడా భరించిన పరిస్థితి. మనతో పాటు రైతులు ఉన్నారు, సీతారామయ్య ఉన్నారు వెలగపూడి నుంచి. అన్ని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమనుకుంటున్నారు అంటే మీ ఉద్యమంలోని చిన్నది కాదు, చాలా కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఒక గుర్తింపు వచ్చింది, ఏమనుకుంటున్నారు? ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం అండి. చెప్పాలంటే పడిన కష్టాలు మొత్తం 1631 రోజు మహిళలు కానీ, ఎందుకంటే అసలు చెప్పాలంటే మహిళలండి క్రెడిట్ మొత్తం మాది కాదు. ఎందుకంటే మహిళలు లేకపోతే అసలు అమరావతి ఉద్యమమే లేదు. మహిళలు ఉండబట్టి అమరావతి ఉద్యమం ఈ మాత్రం వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళను కూడా మమ్మల్ని అంటే ఎడిదిరిగి అన్ని రకాలు చేశారు. వాళ్ళని కూడా డొక్కల్లో తన్నారా, జుట్టు పట్టుకు లాగారా, కాళ్ళు చేతులు పట్టుకుని బస్సులు వేసారా, ఎన్ని రకాలుగా హింసకు గురి చేశారండి. వాళ్ళు ఉసురు తగిలే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం అయిందండి. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అమరావతి రైతుల మీద నేను ప్రేమ ఆయన చేస్తున్నానండి. ఆయన 5 సంవత్సరాల్లో అమరావతి రైతులను ఏం చేశాడండి ఆయన? జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడు? మాకు ఇవ్వాల్సిన కౌళ్ళు కూడా 2 సంవత్సరాలు కౌళ్ళు ఇవ్వాల్సిన పెండింగ్ ఉండి కూడా కౌళ్ళు ఇవ్వలేదు. అమరావతిని విచ్ఛిన్నం చేశారు. ఒక మంత్రి ఏమో ఇది శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, ముప్పు ప్రాంతం అన్నాడు, అనేక రకాలుగా చేశాడు. అసలు ఒక కులముద్ర చేశారండి. అసలు చెప్పాలంటే మేము ఎన్నో బాధలు పడ్డామండి. ఆ బాధలన్నీ ఈ రోజుతోటి మర్చిపోతున్నామండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడండి. అసలు ఆ మాట ఆ నోటికి ఎట్లా అందో అర్థం కావట్లా. మావీ గన్ అంటే అసలు ఏందో, మావీ గన్ అంటే ఏందో మాకేం అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ 110 కిలోమీటర్ల దూరం పెట్టి అనే మాట అసలు ఎందుకన్నాడో ఏందో మాకేం అర్థం కావట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయన గుర్తింపుగా విజయవాడ, గుంటూరు మొత్తం జంట నగరాలు అవుతుందని ఉద్దేశంతో ఇవన్నీ చేశారండి. ఇది ఒక పెద్ద నగరంగా ఇదని ఏర్పాటు చేయడం వల్లనే ఇది మొత్తం ఆంధ్ర నడిబొడ్డు ఉంది, అన్ని రకాలుగా వాటర్ సౌకర్యం ఉంది, అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశం మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నారండి. ఒప్పుకోబట్టి భూములు కూడా 50 రోజుల్లో 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారండి. ఇచ్చిన దాన్నే అధికారం రాకముందేమో అమరావతి రాజధాని మా నాయకుడికి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని చెప్పి మమ్మల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని నెట్టాడు ముంచాడండి. ఏది ఏమైపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి మనసు ఇప్పటికీ మారలేదండి. చెప్పాలంటే అతను మాలా మూర్ఖుడు. చెప్పాలంటే ఇప్పటికి కూడా అమరావతి అని పేరు పలకటానికి కూడా అతను ఇష్టపడతలేదండి. ఏది ఏమైపోయినా కానీ మాకు ఇలా పండగ రోజు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు ఏడాది దాటి మనం 2వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయంటే? నిర్మాణాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. రైతులు ప్లాట్లు కానీ, రోడ్లు కానీ, ఏదైనా కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ అమరావతిలో ఏం జరగట్లేదు, ఏమీ లేదనే మాట ఉత్తమాట అండి. ఏదైనా కానీ పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు మేము అడిగింది ఒకటే కోరిక కాదండి, ముందు డెవలప్ కాదండి, ముందు చట్టం చేయండి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చినవాడు ఎవరైనా కానీ మళ్ళా అమరావతిని మార్చే పని లేకుండా ఒక చట్టం చేయమని కోరికామండి. దాని ప్రకారంగా మా మాట ప్రకారమే ఆయన 10 రోజుల్లో మొత్తం ఎగువ సభ, దిగువ సభ, శాసన సభలో మొత్తం చట్టం తీసుకొచ్చారండి. దానికి చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి అమరావతి రైతుల తరఫున ధన్యవాదాలండి. చూస్తున్నాము సీఎం చంద్రబాబు ఫోటోకు కూడా రైతులు ప్రస్తుతం దీనికి సంబంధించి పాలాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసాము ఇక్కడ అమరావతి తల్లి ఏదైతే ఉందో ఇక్కడ శిబిరంలో ఉన్న అమరావతి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన నేపథ్యంలో మొత్తం ఈ ప్రక్రియలోని ముందుండి నడిపిన సీఎం చంద్రబాబు విగ్రహానికి సంబంధించి, సీఎం చంద్రబాబు నాయుడు పట్టానికి సంబంధించి, ప్రస్తుతం ఫోటోకి సంబంధించి
పాలాభిషేకంలో రైతులందరూ కూడా పాల్గొంటున్నారు. ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలోని అన్ని గ్రామాల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమం ఏ విధంగా నడిపారో అదే స్ఫూర్తితోని ఇప్పుడు రైతులు అదే తరహాలోనే ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్న రైతులందరూ కూడా బయటికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈ తరహాలోని తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది అమరావతిలోని వెలగపూడిలో ఉన్న రైతుల సంబరాలకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.